తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అమెరికాకు సవాల్ విసురుతూ చైనా సరికొత్త ఆయుధాలను అభివృద్ధి చేసింది. ఈ ఆయుధాలను హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ గా బ్లూంబర్గ్ తన కథనంలో వెల్లడించింది. వేలాది మైళ్ల దూరంలో ఉన్న అమెరికా అత్యున్నత యుద్ధ విమానాలను, కీలకమైన కమాండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్లను ఇవి నేరుగా లక్ష్యంగా చేసుకోగలవని పేర్కొంది. ఈ తరహా హైపర్సోనిక్ ఆయుధాలు ప్రపంచంలో ప్రస్తుతం చైనా వద్ద మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. వేలాది మైళ్ల దూరంలో ఉన్న అమెరికా యుద్ధ విమానాలు, కీలకమైన కమాండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్లను నేరుగా లక్ష్యంగా చేసుకోగల ఆయుధాలను చైనా రూపొందించింది. ఈ ఆయుధాలను హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ గా అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూంబర్గ్ పేర్కొంది. చైనా కొత్తగా అభివృద్ధి చేసిన ఈ హైపర్సోనిక్ క్షిపణులు అమెరికా వైమానిక దళానికి అత్యంత కీలకమైన E-4B నైట్ వాచ్ ఫ్లయింగ్ కమాండ్ పోస్టులకు ముప్పుగా మారనున్నట్టు బ్లూంబర్గ్ పేర్కొంది. గాలిలోనే ఇంధనం నింపే ఏరియల్ ట్యాంకర్లు, ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ జెట్లకు సైతం పెనుముప్పుగా మారే అవకాశం ఉందని తెలిపింది. హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అనేది ఒక వార్ హెడ్. దీన్ని చైనాకు చెందిన DF-17 క్షిపణి ద్వారా ప్రయోగించవచ్చు. ఇది దాదాపు 2414 కిలోమీటర్ల మేర ప్రయాణించగలదని తెలుస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలోని అమెరికా ప్రధాన సైనిక స్థావరమైన గవామ్ను ఇది సులభంగా చేరుకోగలదు. DF-27 క్షిపణి ద్వారా ఏకంగా 8000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలదు. వాతావరణంలో అత్యంత వేగంగా హైపర్సోనిక్ స్పీడ్తో తన దిశను మార్చుకుంటూ దూసుకుపోయే ఈ ఆయుధాలను రాడార్లు పసిగట్టడం, యాంటీ మిసైల్ వ్యవస్థలు అడ్డుకోవడం చాలా కష్టం. అయితే వేలాది మైళ్ల దూరంలో ఉన్న విమానాలను బాలిస్టిక్ క్షిపణి సాంకేతికతతో కూల్చడం అత్యంత కష్టంతో కూడుకున్న వ్యవహారం. 20 నిమిషాల పాటు ప్రయాణించే ఈ క్షిపణికి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన టార్గెట్ సమాచారం అందించాల్సి ఉంటుంది. అమెరికా రక్షణ శాఖ అంచనాల ప్రకారం 2024 నాటికి చైనా వద్ద 3150 బాలిస్టిక్ క్షిపణులు, 300 గ్రౌండ్ లాంచ్డ్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. 2015తో పోలిస్తే చైనా బాలిస్టిక్ క్షిపణుల సంఖ్య ఏకంగా 147% పెరిగింది. భవిష్యత్ యుద్ధాల్లో లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు కీలకం కానున్న నేపథ్యంలో అమెరికా కూడా తన అమ్ముల పొదిని సిద్ధం చేసుకుంటోంది. 300 మైళ్లకు పైగా రేంజ్ ఉన్న AIM-424 మాలీస్ను అమెరికా నేవీ పరీక్షిస్తోంది.